ఈ జిఎస్టీ 2.0ని మెరుగుతరం చేయడానికి మన గవర్నమెంట్ ఇంకేదన్నా మార్పులు చేయాలి అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా అమ్మా. ఇంకా మెరుగుతరం చేయాలి అంటే స్లాబులు ఇంకా కూడా తగ్గించాలి, ఒకే స్లాబ్ కిందకి రావాలి. ఎందుకోసం ఈ మాట అంటున్నానంటే అంటే మీరు అనొచ్చు అంటే డబ్బున్నోడికి డబ్బు లేనోడికి ఒకటే ట్యాక్స్ వేయాలనే మీ ఉద్దేశం అని. అది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఏమవుతున్నదంటే 2500 రూపాయలు పైన విలువైన దానికి 18% ట్యాక్స్ అని చెప్పాను. ఒక బాబుకి బాబా సూట్ అంటారు, బాబా సూటు ఒక 3000 రూపాయలు విలువైంది కాస్ట్లీ సెట్ కొనుక్కున్నాం అనుకుంటాం, లేకపోతే ఒక బ్లేజర్ సూటు అనుకుంటాం. ఈరోజు కొందరు వ్యాపారస్తులు ట్యాక్స్ని ఎగ్గొట్టాలని ఆలోచించే వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు, దాన్ని డివైడ్ చేసి 2 బిల్లులుగా తెచ్చుకుంటున్నారు. అంటే టాప్ 1200, లోయర్ 1200 అని తీసుకొని వస్తున్నారు. దాంతో 18% కాస్త 5% అవుతుంది. కాబట్టి ఇట్లాంటి దాన్ని ఇంకో రకంగా వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం స్లాబులు మొత్తం తగ్గించి ఒక స్లాబ్ 2 స్లాబులు పెట్టడం ఉత్తమం. ఒకవేళ అట్లా పెట్టడం కష్టము, రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇప్పుడు లగ్జరీ ప్రోడక్ట్స్ ఉంటాయి, దాని 40% టొబాకోలో తీసుకుంటున్నారు, దాన్ని తీసుకుని 5%లో పెట్టలేము, ఇట్లాంటివి ఉండే. కానీ నేనేమంటానంటే ఒక ట్రేడ్కి ఒకే రకమైన ట్యాక్స్ ఉంటే బాగుంటుంది. అంటే ఉదాహరణకి మాది అప్రెల్ ట్రేడ్, రెడీమేడ్ ట్రేడ్, మా ట్రేడ్కి అంతా కూడా 5% ఒకే, లేకపోతే 18% ఒకే ట్యాక్స్ ఉంటే చిన్న చిన్న మోసాలకి అవకాశం లేనటువంటి ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. అదొకటి.